మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కృప కలుగునగాక. క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. క్రిస్మస్ వాక్కులు వింటున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. అతగాడి పేరు యోసేపు. చాలా నీతిమంతుడండి. విచిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా? నీతి కలిగిన వాడు ఎలా జీవిస్తాడో బైబిల్ అక్కడ మనకు నేర్పిస్తుంది. నేను అంటున్నాను నీతి గలవాడినని, మీరు అంటున్నారు నీతి గలవాడినని. ఈయన నీతి ఏమిటో చెప్పాలి అంటే, ఒకసారి తనకు ప్రదానం చేయబడింది ఒక కన్యక. ప్రధానమైనాక కొంతకాలం ఆపుతారు, తదుపరి వివాహం చేస్తారు. ఆ ప్రదానం చేయబడిన వ్యక్తి తన జీవితంలో పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలి. ఇచ్చిన నాణ్యలు దగ్గర దాచుకోవాలి. అంటే అర్థం ఏంటంటే నిర్లక్ష్యం కానీ అపవిత్రత కానీ ఉండదు. ఆ విధంగా ప్రదానం చేయబడి ఇక రేపో మాపో వివాహం వస్తుంది, చేసుకోవాలని కళ్ళగంటున్న వానికి నిజంగానే కళ వచ్చింది. ఏమిటా కళ అంటే, తాను పడుకుని కళలో చూస్తుండగా దేవునితో వచ్చి యోసేపు, ఓ యోసేపు అని పిలిస్తే జాగ్రత్తగా ఆయన వైపు చూచాడు. ఆ దేవుని దూత అంటున్నాడు, నువ్వు మరియను గురించి భయపడబాకు, ఆమెను నీవు చేర్చుకో అంటున్నాడు. ఈ మాట వినగానే ఆశ్చర్యం. ప్రదానం చేయబడిందేగా, ఎందుకు నన్ను చేర్చుకోమంటున్నాడంటే ఆమె ఇప్పటికే గర్భవతి. విన్నారు ఈ మాట అని. రెండో మాట ఏమన్నాడు తెలుసా? ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. బాగా ఆలకించండి. మన దేశాచారం కానీ పద్ధతులు కానీ ప్రకారం వివాహం చేసుకునే పిల్ల ముందే గర్భవతి అని తెలిసాక ఎంత సంబరపడిపోతాం, ఎంత గట్టిగా కౌగిలించుకుంటాం, ఎంత గట్టిగా ఘనమైన కార్యం జరిగింది అనగలమా? కళ్ళు పెద్దవి చేస్తాం, పళ్ళు నొరడం మొదలు పెడతాం. ఇక ఆ తర్వాత ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేస్తాం. సమాజంలో తలెత్తుకోకుండా వాళ్ళు అంతు చూడటానికి వెళతాం. అది మన నీతి. అతగాడేమన్నాడో తెలుసా? నాకు వివాహం అవ్వక మునిపి ఆమె గర్భవతి. ఆ గర్భవతి పరిశుద్ధాత్మ వలన జరిగిందా? ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయాడు. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమెను చేర్చుకో, ఆమె నెట్టివేయబాకు, ఆమె పరిశుద్ధాత్మలో గర్భం జరిగించింది అని చెప్పగానే ఇతడు నీతిపరుడు కదా, భక్తి కలిగిన వాడు కదా, వెంటనే పరిశుద్ధాత్మకు లోబడిపోయాడు. ప్రభువా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని మనసులో విషమంతైన కోపం కానీ ద్వేషం కానీ ప్రతీకారం మనసులో లేదు. వెంటనే ఆమెను చేర్చుకున్నాడు. పిల్లవాడు పుట్టేంత వరకు ఆమెను ఎరగకుండా బ్రతికాడు. అబ్బా, నీతిమంతుని జీవితంలో ఎంత గొప్పతనం కనబడుతుందండి. అతడు దేవుని మాట విన్నాడు, విన్న మాటకు లోబడ్డాడు. ఆ తర్వాత ఆమెను చేర్చుకున్నాడు. ఆమె పట్ల ఏ రకమైన వ్యతిరేక భావం లేకుండానే సహృదయంతో ప్రేమిస్తూ వచ్చాడు. బిడ్డ పుట్టినప్పుడే దేవుడు చెప్పాడు, ఇతనికి ఇమ్మానుయేలు నామకరణం చేయబడుతుందని. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడు. విన్నారుగా, 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. తోడు లేకుండా ఒంటరిగా దిగులుగా గాఢాంధకారంలో శాపంలో నా కర్మాన్ని నడుస్తున్నావుగా. నీకు ఎవ్వరు తోడొచ్చినా తోడు రాకపోయినా, నిన్ను ఎవ్వరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఆయన తప్పక ఆశీర్వదిస్తాడు, తప్పక నీకు మేలు చేస్తాడు, తప్పక కృప చూపగలిగిన వాడు. విన్నావా ఈరోజు ఈ మాట? అంటే నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. నిప్పుల్లో తోడుగా ఉంటాడు, నీడనిస్తాడు, గాఢాంధకారంలో నీతో నడుస్తాడు, అరణ్యంను నడిపిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నాకెవరున్నారండి? అన్నదమ్ములు లేరు, అక్కజల్లులు లేరు, నా పుట్టింట్లో లేకపోబట్టే కదా ఈ కుటుంబీకులు నన్ను ఈ విధంగా హింసిస్తున్నారు అనుకునేవాడు లేకపోలా. కానీ దేవుడు న్యాయవంతుడు. సహోదరి సహోదరులారా, ఆయన నీ పక్షాన ఉంటాడు, నీకు తోడై ఉంటాడు. ఇమ్మానుయేలు నామకరణ స్థిరపరచగలిగిన వాడు. ఈరోజు ఆయన వైపు తిరిగి, నేను ఒక నీతిమంతుడిలాగా బ్రతకడానికి ఇష్టపడతానయ్యా, నా జీవితంలో ఎవరు తోడున్నా లేకపోయినా నువ్వు ఒక్కడవే నాకు తోడైండి నడిపించయ్యా అని మీరు అడిగి చూడండి, అద్భుతం జరగబోతుంది. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయం. నరుని కోసం తోడుగా ఈ లోకానికి దిగివచ్చు. ఉన్నతమైన అనుభూతి కలిగిన నీవు అవి వదులుకొని మానవ శరీరం ధరించి ఈ లోకానికి వచ్చి మాతో మాట్లాడుతున్నావు. మాకు మార్గాన్ని చూపించావు, నడకను నేర్పించావు, పరలోనికి రమ్మని పిలిచి వెళ్ళిపోయావు. ఈరోజు ఏమి రుణం తీర్చుకోగలం? ఆ మార్గంలో నడవగలగాలి. కుటుంబానికి క్షేమం, పిల్లల చదువులు, ఉద్యోగ వ్యాపారాలు, ఎదిగిన పిల్లల వివాహాలు, ఉద్యోగాలు,
భయంకరమైన వేదనతో ఉన్న కుటుంబాలకు సంతోషం, ప్రతి విషయంలో దీవెన దయచేసి ఆశీర్వదించమని, రక్షణ భాగ్యంతో నింపమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.